సో ఓవైసీకి చెప్పడం చాలా ఈజీ. ఇదే మాట ఆయన ముందు అడగాలుండే. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఎంపీ కదా, అప్పుడు అడగాలుండే. మీరు దీనికన్నా ముందు జరిగింది కదా, సద్దాం హుసేన్ చంపారు కదా, అందర న్యూక్లియర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పేసి మనం కూడా వెళ్ళి పాకిస్తాన్ని మొత్తం వాళ్ళ ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ని చంపేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కూడా అంటున్నారు బెనజర్ భుట్టోని చంపింది భారతదేశం అంటారు వీళ్ళు, వాళ్ళ కాన్స్పిరసీ థియరీస్లో అది కూడా ఉంది ఇప్పుడు కూడా. బట్ దట్ ఈస్ నాట్ ఎ పాయింట్. పాయింట్ ఈజ్ మీరేం చేశారు? పాకిస్తాన్లో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్నే వాళ్ళు ఉరేశారు, వాళ్ళు జుల్ఫికర్ అలీ భుట్టో. బెనజర్ భుట్టోని చంపారు, ఎవరో చంపారు మనకు తెలియదు, వాళ్ళ హిస్టరీలో ఉంది అది. జియావుల్ హక్ని వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్లో బాంబులు పెట్టి పేల్చేశారు అమెరికన్స్. సో దట్ కల్చర్ ఇస్ ఆల్వేస్ దేర్. మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. మేబీ వీ నీడ్ నాట్ డూ ఇట్ అట్ ద సీనియర్ లెవెల్. మనం ఆపరేషన్ సింధూర్లో ఏం చేసాం, వాళ్ళ టెర్రర్ టార్గెట్స్ని కొట్టాం, 8 టెర్రర్ టార్గెట్స్ని కొట్టాం. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అంతే చేసాం మనం. అదే టైంలో మనం వెళ్ళి షబాజ్ షరీఫ్ని బాంబ్ చేసి ఆయన చంపడం అంటే దట్ వుడ్ రిజల్టెడ్ ఇన్ అ డిఫరెంట్ గేమ్ ఆల్టుగెదర్. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో అది పనిచేయదు. యు ఆర్ ఇండియా అండ్ దే ఆర్ పాకిస్తాన్. అమెరికా రేపు వచ్చి ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం, పాకిస్తాన్ నుంచి ఒసామా బిన్ లాడెన్ తీసుకెళ్లారు కదా, నిజంగా జరిగిన ఇన్సిడెంటే కదా. మీరు అడగొచ్చు రేపు, అరే అట్లనే మనం వెళ్ళి ఈయన ఉన్నాడు కదా లష్కరే తోయిబా వాళ్ళు హఫీజ్ సయీద్ని ఎవరైనా ఎత్తుకొచ్చేద్దాం అని అక్కడి నుంచి, జైషే మహమ్మద్ అజర్ ఉన్నాడు, అందరు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకొచ్చేద్దాం అక్కడి నుంచి అంటే ఎస్, ఇజ్రాయెల్ చేస్తుంటారు అట్లాంటి పనులన్నీ. ఇజ్రాయెల్ ఎత్తుకోరారు కానీ చంపేస్తారు వాళ్ళు. మనం కూడా చేయొచ్చు కదంటే వీ డిడ్ వన్ స్టెప్ ఆఫ్ ఇట్. కానీ ఆయన పట్టుకురావడం అని అక్కర్లేదు, బికాజ్ ఇట్స్ గోన్ బిగర్ హెడేక్ అగైన్. ఈ అఖండ్ భారత్ మాట్లాడుతున్నట్లు అయిపోతుంది అది కూడా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని రేపు వెళ్ళి గుంజుకొని మన వైపు తీసుకొద్దాం, వాళ్ళు వస్తారా? వాళ్ళు రెడీగా కూర్చున్నారు. మన దగ్గర ఆల్రెడీ టెర్రర్ ప్రాబ్లం ఉంది కాశ్మీర్లో, ఇంకొక టెరిటరీని యాడ్ చేస్తే ఇంకా డబుల్ అయిపోతుంది మనకి. సో చెప్పడానికి ఈజీ ఓవైసీ గారికి, మోదీ గారి ఇట్స్ ఇంటర్నేషనల్ గేమ్లో అది చాలా మంచిగా ఉంటుంది. పాకిస్తాన్లో వెళ్ళి చెప్పండి అన్నమాట. లెట్ హిమ్ గో టు పాకిస్తాన్, హోల్డ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ ఇస్లామాబాద్, ఇదే మాట అక్కడ రిపీట్ చేయమని చెప్పండి. మీ ప్రెసిడెంట్ని మా ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు, మా ఆర్మీ ఇండియన్ ఆర్మీ వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు మీ ప్రెసిడెంట్ని చూడండి అని చెప్తే ఆయన పాకిస్తాన్ నుంచి బయటికి రానియరు వాళ్ళు, తర్వాత అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఆయనకి. సో ఇట్స్ నాట్ ఈజీ. ఇంటర్నేషనల్ లెవెల్లో డిప్లొమసీ అని ఒక మాట ఉంటుంది. యుఎస్ దానికి దే డోంట్ కేర్ యాక్చువల్లీ. మనం దీనికి ఫస్ట్ టైం కాదు, వియట్నాం చూసాం, సొమాలియా చూసాం, సిరియా చూసాం, విసా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, మన ఇరాన్లో కూడా షా ఆఫ్ ఇరాన్ మార్చారు కదా వీళ్ళు. దేవర్ రూలింగ్ బిఫోర్. షా ఆఫ్ ఇరాన్ ఎవరిది ప్రాక్సీ ఉండే? యూఎస్ ప్రాక్సీ ఉండే. సో ప్రతి చోట్ల 75 కంట్రీస్లో, ఐ వాజ్ హియరింగ్ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్, ఆయన యుఎన్ అసెంబ్లీని అడ్రస్ చేశారు నిన్న. దానికన్నా ముందు కూడా ఆయన మాట్లాడారు, తర్వాత మన కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆయన. ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ అన్నారు 77 కంట్రీస్లో యుఎస్ హెస్ ఇంటర్ఫియర్డ్. ఓకే, ఇంటర్నల్ అఫైర్స్లో మనం ఒక్క కంట్రీ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఆంగ్ సాన్ సూచీని తీసుకొచ్చింది వాళ్ళు, తింపింది కూడా వాళ్ళే. ఇది వాళ్ళ స్ట్రాటజీ. నచ్చకపోతే అంత సంగతి, వాళ్ళు తీసేస్తారు. అది ఇట్ క్యాన్ సి ప్రెసిడెంట్ ట్రంప్ అనేది ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన. కానీ దీనికన్నా ముందున్న వాళ్ళు మహాత్మా గాంధీ కాదు అక్కడ, వాళ్ళు కూడా #1 కిలాడీలు వాళ్ళు. ఒబామా ఉండనివ్వండి, క్లింటన్ ఉండి, ఎవరైనా కానీ దే ఆల్సో ప్లేడ్ దర్ ఓన్ గేమ్. జాన్ ఎఫ్ కెనడీ టైం నుంచి బే ఆఫ్ పిగ్స్ జరిగింది మనకు తెలిసింది, ఫిడెల్ కాస్ట్రో. మార్కో రూబియో ద ప్రెజెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆయన ఈజ్ ఒరిజినలీ ఫ్రమ్ క్యూబా. ఆయన అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఫ్యామిలీ నుంచి ఉన్న మనిషి. ఆయనకు కోపం ఉంది. లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటే ఆయనకు కోపం వస్తుంది, ఎస్పెషలీ క్యూబా. నెక్స్ట్ చూడండి, క్యూబా ఉండొచ్చు, బట్ అక్కడ తీసుకొచ్చి ఏం చేయలేరు వాళ్ళకి. ఇంకా కాస్ట్రో ఇస్ నో లాంగర్ దేర్. ఎవరో ఇంకొకటి కూర్చుని ఉంటాడు, ఆ పేరు కూడా తెలియదు మనకి. 3 పేర్లు కూడా చెప్పారు కదా, క్యూబా, కంబోడియా అండ్ మెక్సికో అనేది కూడా ఉంది కదా, కొలంబియా. కొలంబియా ఇస్ వీళ్ళు డ్రగ్ అంటారు కదా, డ్రగ్ది పెద్ద హెవెన్ కొలంబియా. వీళ్ళకి దమ్ముంటే వాళ్ళు పట్టుకోవాలి. షేక్ గెవారా ఎక్కడి నుంచి వచ్చారండి? బొలివియా నుంచి వచ్చారు కదా, బొలివియన్ జంగల్స్ నుంచి వచ్చారు. ఇవాళ #1 డ్రగ్ అడిక్ట్, అందరు తెలిసింది, ఈవెన్ కమ్యూనిస్ట్ వాళ్ళు అంగీకరిస్తారు అది. అప్పటి నుంచే వాళ్ళకి డ్రగ్ ప్రాబ్లం ఉంది అక్కడ. సో కొలంబియాని మీరు ఎందుకు రేట్ చేయట్లేదు? మీరు వెనిజువేలా ఎందుకు దొరికారు మీకు అంటే, యు ఆర్ ఏబుల్ టు పెనిట్రేట్ దట్ సిస్టమ్. మీరు 32 బాడీ గార్డ్స్ని కొనుక్కున్నారు, అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ వేర్ క్యూబన్స్. ఆలోచించండి, ఆయన వెనిజువేలన్ బాడీ గార్డ్స్ని పెట్టుకోలేదు, హీ పుట్ క్యూబన్ బాడీ గార్డ్, బికాజ్ ఆయన సొంత కంట్రీ వాళ్ళని కూడా ఆయనకి నమ్మలేదు. ఇక్కడ మన నిజాం లాగానే, నిజాంకి అదే ప్రాబ్లం ఉండే, నిజాం హైదరాబాద్. ఇక్కడ లోకల్ హైదరాబాద్ ఆయన బాడీ గార్డ్స్గా పెట్టుకోలేదు. ఆయన ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నారు, ఆఫ్రికా నుంచి మొత్తం కంటింజెంట్ తీసుకొచ్చి ఆయన బాడీ గార్డ్గా పెట్టుకున్నాడు. వాళ్ళని మాసప్ ట్యాంక్లో పెట్టారు ఫస్ట్.
ఆ టైంలో. దానికోసం ఆఫ్రికన్ క్యావలరీ గార్డ్స్ అంటారు, ఏసీ గార్డ్స్ అంటారు ఏరియాని. అవును. ఇప్పుడు వాళ్ళు బర్కస్ వెళ్ళిపోయింది. అదే కమ్యూనిటీ ఇక్కడ ఉండే సిద్దీస్ అని. దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్. సో మీరు ఆ సిస్టమ్ని పెనిట్రేట్ చేశారు. మనం చేయక్కర్లేదు. అన్నోన్ గన్మెన్ మన దగ్గర చాలామంది ఉన్నారు. అక్కడ వెళ్ళి మన పని చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీఆర్ రెగ్యులర్లీ సీయింగ్ దట్. సో ఓవైసీ గారు ఆయన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని దాంతో చెప్పవచ్చు, దమ్ముంటే అక్కడ పాకిస్తాన్కి వెళ్ళండి, ఇస్లామాబాద్ కూర్చొని ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ చేయమని చెప్పండి. తర్వాత ఆయన తిరిగి వస్తారో లేదో మనం చూద్దాం. మనం ఇక్కడే ప్రతిసారి కూడా మోదీకి సంబంధించి ఆయనకున్నటువంటి గట్స్ కావచ్చు, ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్, ఆయనకున్నటువంటి శక్తి గురించి ఒక మాట వస్తుంటుంది, 56 ఇంచెస్ చెస్ట్ అనేది. సో మీ 56 ఇంచెస్ చెస్ట్ పవర్ ఏంటో చూపించండి అని ఒక మాట కంటిన్యూషన్లో చెప్పారు ఓవైసీ. ఆల్వేస్ పవర్ అనేది ఫిజికల్ పవర్గా చూపించక్కర్లేదు, మెంటల్ పవర్గా కూడా ఉంటుంది. ఇజ్రాయలీస్ని చూడు నేర్చుకోండి. అది ఒలింపిక్స్లో, మ్యూనిక్ ఒలింపిక్స్లో వాళ్ళ అథ్లీట్స్ని చంపారు, పాలెస్టీనియన్ టెర్రరిస్ట్. ఐ థింక్ 11 మంది ఉన్నారు అనుకుంటా టెర్రరిస్ట్. దాని తర్వాత వాళ్ళందరూ మాయమైపోయారు, ఆల్ డిసపియర్డ్. కానీ ఒక్కొక్కరిని, ద లాస్ట్ గై వాస్ కాట్ ఆఫ్టర్ 30 years, ఎక్కడో బ్రెజిలియన్ జంగిల్లో కూర్చున్నాడు, అక్కడ వెళ్ళి కొట్టారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. మనం ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఖత్తర్లో వెళ్ళి కొట్టారు, ఇరాన్లో కొట్టారు. ఇరాన్ న్యూక్లియర్ సీక్రెట్స్ మొత్తం దొంగతనం చేసుకొని తీసుకొచ్చారు, సీడీలు మొత్తం ఎత్తుకొచ్చేసారు వాళ్ళు. మీరు 56 ఇంచ్ చెస్ట్ చూపించి నేను వెళ్ళి కొడతాను రేపని, కానీ దట్ ఈస్ నాట్ హౌ ద వరల్డ్ ఫంక్షన్స్. స్మార్ట్గా బిహేవ్ చేయాలి, చాలా డిప్లొమాటిక్గా చేయాలి. నవ్వుతూ అని కొట్టాలి, వాడు కూడా నవ్వాలి కొట్టిన తర్వాత. అట్లా ఉండాలన్నమాట. సో పవర్ నేను వెళ్ళి నీ మీద బాంబు వేస్తాను, నాట్ లైక్ యూఎస్. ట్రంప్ చేస్తాడు ఇట్లాంటి పనులన్నీ, బికాజ్ హీఈస్ నాట్ స్టేబుల్. ఆయన ఒకరోజు ఒకటి పిల్లి తెల్లదంటే ఆ తెల్లదంటాడు, రేపు నల్లదంటాడు మళ్ళీ. అదే ప్రాబ్లం వాసిలేట్ అవుతూనే ఉంటాడు ట్రంప్. వీ కెనాట్ బిహేవ్ లైక్ దట్. 50 ఇంచెస్ చెస్ట్ నేను చూడు కొడతాను నేను, ఏదో బాక్సింగ్ మ్యాచ్ అది, లేకుంటే WWF ఇదే కదా మనం అడగాల్సింది. సో వీ షుడ్ బిహేవ్ ఇన్ అ వెరీ మెచ్యూర్ వే. మోదీ గారు చూడండి, మన మీద శాంక్షన్స్ పెట్టారు, టారిఫ్ పెట్టారు, ఏమైనా రియాక్ట్ అయ్యారా? లేదు. ఇప్పుడు కూడా ట్రంప్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ డే ఏమన్నారు, నాకు మోదీ గారి మీద కోపం ఉందన్నారు. రిమెంబర్ ఎస్టర్డే చేంజ్ ద స్టేట్మెంట్. మోదీ గారికి నా మీద కోపం ఉందంటారు. స్టేట్మెంట్ ఇస్ చేంజ్. నల్లపిల్లి తెల్లదైపోయింది, తెల్లపిల్లి నల్లదైపోయింది. టోటలీ థింగ్. ఎందుకు ఫస్ట్ డే చెప్పగానే వీళ్ళందరూ కలిసి పడ్డారు, ఎవరు ఖర్గే వీళ్ళందరూ వచ్చి. ట్రంప్ తిప్పికొట్టినప్పుడు డైలాగ్ మార్చినప్పుడు ఇప్పుడు ఏమో అనట్లేరు, మోదీ గారికి నా మీద కోపం ఉందండి. న్యాచురల్లీ కోపం ఉంటుంది. వాట్ ఈ సెడ్ ఇస్ రైట్, బట్ ద ఫస్ట్ స్టేట్మెంట్ వాజ్ రాంగ్. ఎందుకంటే హీ జస్ట్ టాక్స్ ఆఫ్ ద కఫ్. ఏ పేపర్ చూసుకొని చదవరు ఆయన. మొన్ననే చూసాను ఫస్ట్ టైం ఈ వెనిజువేలా జరిగిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాని అడ్రస్ చేసినప్పుడు పేపర్ చూసుకొని చదువుకుంటున్నాడు. ఈ వాజ్ లుకింగ్ డౌన్ ఆల్ ద టైమ్. ఎందుకంటే వాళ్ళకి భయం, వాళ్ళ మార్కో రూబియో కానీ మిగతా పీటర్ హెస్కెత్ కానీ వాళ్ళకి భయం. అంటే ఈయన ఏం చెప్తాడో తెలియదు కదా, పేపర్లో రాచేద్దాం అదే చదువుతాడని చెప్పేసి. లేకుంటే మేము బ్రెజిల్ని కాన్కర్ చేస్తాం ఎల్లుండి, మేము నికరాగువాని చేస్తాం, మేము ఎక్వడార్ వెళ్ళి కొడతామంటే దెన్ ఇట్ బికమ్స్ అ మెస్. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, ఇప్పుడు ఆయన అన్నారు ఫస్ట్ డే కాగానే అన్నారు మా US ఆయిల్ కంపెనీస్ అక్కడ వెళ్ళి ఫుట్బాల్ ఆడుకుంటారని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, షెవ్రాన్ మాట్లాడలేదు, ఎక్సాన్ మొబైల్ మాట్లాడలేదు. ఎందుకంటే దే ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళు. ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. 4 సంవత్సరాల తర్వాత పెట్టుబడిన $20 బిలియన్, $30 బిలియన్, $40 బిలియన్ పోతే అట్లనే. దే ఆర్ స్కేర్డ్. టుడే మార్నింగ్ యాజ్ ఆఫ్ వీ స్పీక్ టుడే నౌ అక్కడ ఆయిల్ కంపెనీస్ వెళ్ళట్లేదు. దే ఆర్ సేయింగ్ నో, సారీ, మీరు గ్యారంటీ ఇవ్వండి మాకు, మీరు మేము పెట్టుబడి పెడుతున్నాం $100 బిలియన్, $50 బిలియన్, మాకు గ్యారంటీ ఇవ్వండి, ఈ డబ్బులు పోతే మీరు మాకు పే చేస్తారని. ఏ ప్రెసిడెంట్ ఇవ్వరు అది, ఎందుకంటే ఆయన ఉండడు కదా 2 సంవత్సరాల తర్వాత. ఇది ప్రాబ్లం. సో ఐ థింక్ ఈ 56 ఇంచ్ చెస్ట్ చెప్పడానికి అంతా డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడచ్చు. మన దేశం ఎట్లా అంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని IPL చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని మనం చెప్తాం. మన వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ మన దాంట్లో. ఫీల్డ్ వెళ్ళి ఆర్డర్ ఒకసారి అంటే అప్పుడు తెలిసిపోతుంది కలర్ వీళ్ళది. మనం డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చెప్తాయి ఏం బ్యాటింగ్ చేస్తున్నావు, ఇట్లా నా బ్యాటింగ్ చేసేది. దిస్ ఈజ్ హౌ వీ ఈవెన్ టాక్ పాలిటిక్స్ ఆల్సో. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ అస్. వీఆర్ ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్, ఫీల్డ్ కాదు. దట్స్ అ డిఫరెన్స్. Yes, sir. Thank you.